రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని మల్కం చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈవేళ మధ్యాహ్నం 12 గంటలకు శాస్త్రోక్తంగా జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పార్టీ విస్తరణకు ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సభ పెట్టాలనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందనే ఆరోపణలు రావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జనసేన నేతలు జాతీయవాదంపై తమ గళాన్ని బలంగా వినిపించారు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున సొంత రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హిట్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. గతంలో తెలంగాణలో జనసేన ఉనికి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమనే విమర్శలు ఉండేవి. అయితే ఈ నూతన కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను ఒకే కేంద్రం నుండి సమన్వయం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది జనసేన శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో జనసేన ఇక్కడ తన మార్కును ఎలా ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఢిల్లీలో జాతీయవాదంపై జనసేన చేసిన చర్చను బట్టి చూస్తే పార్టీ ఇక్కడ కేవలం ప్రాంతీయ అంశాలకే పరిమితం కాకుండా ఒక విస్తృత భావజాలంతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోందని అర్థమవుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణాత్మక వాతావరణం, పవన్ కళ్యాణ్ పర్యటనల చుట్టూ ముసురుతున్న వివాదాలు రాబోయే రోజుల్లో ఇక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సొంత కార్యాలయం ఏర్పాటు కావడం పార్టీ పటిష్టతకు మార్గం సుగమం చేస్తుందనడంలో సందేహం లేదు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసేందుకు ఇది ఒక ప్రధాన వేదిక కానుంది. అయితే ఇప్పటికే బలంగా ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలను తట్టుకుని తెలంగాణలో జనసేన ఏ మేరకు పుంజుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఏపీ బాధ్యతలతో పాటు తెలంగాణకు ఎంత సమయం కేటాయిస్తారనేది భవిష్యత్ రాజకీయాలను శాసించనుంది. ఏది ఏమైనా ఈ నూతన కార్యాలయ ప్రారంభం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.
తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని మల్కం చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈవేళ మధ్యాహ్నం 12 గంటలకు శాస్త్రోక్తంగా జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పార్టీ విస్తరణకు ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సభ పెట్టాలనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందనే ఆరోపణలు రావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జనసేన నేతలు జాతీయవాదంపై తమ గళాన్ని బలంగా వినిపించారు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున సొంత రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. గతంలో తెలంగాణలో జనసేన ఉనికి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమనే విమర్శలుండేవి. అయితే ఈ నూతన కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను ఒకే కేంద్రం నుండి సమన్వయం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది జనసేన శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో జనసేన ఇక్కడ తన మార్కును ఎలా ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఢిల్లీలో జాతీయవాదంపై జనసేన చేసిన చర్చను బట్టి చూస్తే పార్టీ ఇక్కడ కేవలం ప్రాంతీయ అంశాలకే పరిమితం కాకుండా ఒక విస్తృత భావజాలంతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోందని అర్థమవుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణాత్మక వాతావరణం, పవన్ కళ్యాణ్ పర్యటనల చుట్టూ ముసురుతున్న వివాదాలు రాబోయే రోజుల్లో ఇక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సొంత కార్యాలయం ఏర్పాటు కావడం పార్టీ పటిష్టతకు మార్గం సుగమం చేస్తుందనడంలో సందేహం లేదు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసేందుకు ఇది ఒక ప్రధాన వేదిక కానుంది. అయితే ఇప్పటికే బలంగా ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలను తట్టుకుని తెలంగాణలో జనసేన ఏ మేరకు పుంజుకుంటుంది? పవన్ కళ్యాణ్ ఏపీ బాధ్యతలతో పాటు తెలంగాణకు ఎంత సమయం కేటాయిస్తారనేది భవిష్యత్ రాజకీయాలను శాసించనుంది. ఏది ఏమైనా ఈ నూతన కార్యాలయ ప్రారంభం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.